गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 17వ తేదీ శుక్రవారం। ఈరోజు మనం పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష చవితి తెల్లవారితే శనివారం అనగా 5:28 వరకు ఉంది। మఘా నక్షత్రం ఈరోజు పగలపు 1:24 వరకు ఉంది। వర్జన్ రాత్రి 10 గంటల నుంచి 11:43 వరకు ఉంది। మరి ఈ రోజున మధ్యాహ్నం 12:33 నుంచి 1:17 వరకు దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:40 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:43 ఈనాటి గ్రహచారం చూస్తే మరి శని శుక్రులిద్దరూ కూడా కుంభంలో, రవి మకరంలో, బుధుడు ధనస్సులో, రాహు మీనంలో, గురువు వృషభంలో, అలాగే కుజుడు కర్కాటకంలో, చంద్రుడు సింహంలో, మరి కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా, చక్కగా సరి చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు। ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా అనుకూలంగా ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు మరి చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో శ్రద్ధ బాగా ప్రదర్శించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిలో కూడా సత్ఫలితాలు ఉంటాయి। అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సజావుగా పూర్తవుతాయి। భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం సాగుతుంది। కృత్తిక 1వ పాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశి అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి, కానీ ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి। ఈ రోజున మీకు ఎటువంటి సమస్య ఉండదు। ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా చిన్న చిన్న అవాంతరాలతో సానుకూలంగానే పూర్తవుతుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి। చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలని తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని మరి చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు వారి కార్యక్రమాలని సజావుగా సక్రమంగా పూర్తి చేసుకుంటారు। తర్వాత మరి స్నేహితుల వలన చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతుంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ఆటంకాలని ఎక్కువగా చూసే అవకాశం ఉంది। మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి। చిన్న చిన్న అవాంతరాలు ప్రతి విషయంలోనూ వస్తూ ఉంటాయి, సరి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు। వాళ్ళ కొన్ని సమస్యలు వెంటాడినా వాటిని కూడా సరి చేసుకునే అవకాశం వస్తుంది। ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు అందరూ కూడా చాలా ఓర్పుగా వ్యవహరించి సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా సజావుగా పూర్తవుతాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలని కూడా వేగవంతంగా పూర్తి చేసుకుంటారు। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు। లాభదాయకమైన ఫలితాలు పొందుతారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। కానీ ఏదో తెలియని చికాకు ప్రతి అంశంలోనూ ఉంటుంది।
మీకు పనులు పూర్తవుతూనే ఉంటాయి, పక్కన చికాకు ఉంటుంది, మనసు భయంగా ఉంటూ ఉంటుంది. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ వ్యక్తితో మాట్లాడితే మనకి కలహాలు ఏమైనా వస్తాయేమో, మనం నమ్మొచ్చా నమ్మకూడదా, ఇలాగా ఎన్నో విచిత్రమైనటువంటి పరిణామాలతో వాళ్ళ కాలక్షేపం జరుగుతుంది. అయితే భగవద్ అనుగ్రహం వల్ల నష్టాలు రావు, కానీ సమస్య లేకుండా, భయం లేకుండా, అశాంతిగానే ఇవాళంతా కూడా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీరు మెడిటేషన్ చేసుకోవడం చాలా అవసరం. ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అవసరం. పునరుసు 4వ పాదం వాళ్ళకి మాత్రం చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ అధికారులతోనూ, మీ కింద పనిచేసే వాళ్ళతోనూ కూడా మీకు ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తే సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత సింహరాశి. ప్రతి విషయాన్ని కూడా సింహరాశి వాళ్ళు చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ఏ వ్యవహారంలో ఏ విధమైనటువంటి సమస్య వస్తుందని చెప్పడం కష్టంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చికాకులు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కోపావేశాలు తగ్గించుకోవాలి. ఇక్కడ స్థానచలన ప్రయత్నాలు, లేదంటే కనుక ప్రమోషన్ ప్రయత్నాలు, ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకి కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవి కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలహాలు బాగా వచ్చే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలో కూడా చికాకులు పడతారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యారాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణ సౌకర్యాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రయాణంలో వస్తువులు మర్చిపోవడం కానీ, ఎక్కడైనా ఏదైనా సరే మీకు ఈ చౌర బాధ పెరగడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలంగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి. హస్తా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగా నడుస్తుంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ చాలా చక్కగా నడుస్తాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తులారాశిలో చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా బాగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న అసౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత ధనురాశి. ధనురాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నింటినీ సరి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు వస్తాయి, సరి చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళు షేర్ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొత్తవి ఏమి చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి
ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. మకర రాశి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడించాలి. అభివృద్ధి పదం వైపు మీరు చేసే ప్రయత్నాలని కూడా కొంచెం వేగం తగ్గే అవకాశం ఉంది. మరి అన్ని పనులు కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఎవరి మీదైనా ఆధారపడితే ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణాలు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి కొన్నాళ్ళ పాటు కేటాయించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు రాకుండా చూసుకోవాలి. ఎవరితోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా పాటిస్తే అంత మంచిదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మితభాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అన్ని అంశాలను కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుంభరాశి. చిన్న చిన్న చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చికాకులు చూపించే అవకాశం ఉంది. ఇవాళ అన్ని పనులు కూడా అంత ప్రశాంతంగా నడవవు అనేటువంటి అంశం ఒకటి గోచరిస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా పాటించాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు కొంచెం అనుకోని సమస్యలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా నడుపుతారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖ శాంతులతో కాలక్షేపం చేసి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడుపుతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఈరోజు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.